రాష్ట్ర ఆరోగ్యశ్రీ అసోసియేషన్ ప్రతినిధుల పిలుపు మేరకు నేటి నుండి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఆరోగ్యశ్రీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని, నేటికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక మందికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. అయితే నాడు ఏర్పాటు చేసిన మెడికల్ ప్యాకేజీలను రివిజన్ చేయలేదన్నారు. గతంలో ఉన్న ప్యాకేజీలతో సేవలను కొనసాగించడం కష్టతరంగా ఉందన్నారు. సమస్యలపై ప్రభుత్వానికి ఎటువంటి స్పందన లేకపోవడంతో నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్స్కు 2700 కోట్ల బకాయి ఉన్నదని, నంద్యాల జిల్లాలో ఉన్న ఆసుపత్రులకు 150 కోట్ల రూపాయలు బకాయి ఇవ్వాలని తెలిపారు. వైద్య సేవలు అందించే జాబితాలో ఏ రోగాలకు సంబంధించి వైద్యం అందించాలో వాటి వివరాలను, వైద్య సేవలను ఆసుపత్రి వైద్యులకు తెలియపరచాలని, ఆ కమిటీలో తమ యొక్క అభిప్రాయాలను, సూచనలను తీసుకోవాలని వారు కోరారు. ఈరోజు అత్యంత బాధాకరంగా చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల మా ఆశా హాస్పిటల్స్ అంటే ఆరోగ్యశ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విన్నపంను ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు నుంచి మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడమైనది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయబడింది. 3 వారాల ముందు ఓన్లీ ఓపీ సేవలు నిలిపివేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మా ఉన్నతులకు స్పందించండి అని. ఎటువంటి స్పందన గవర్నమెంట్ నుంచి లేకపోవడం వల్ల అత్యంత బాధాకరంగా ఈ రోజు మనము ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయబడినది. మా ముఖ్యమైన ఉన్నతి ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ రివిజన్స్ అనేది ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాదు, ఎన్టీఆర్ వైద్య సేవ ప్యాకేజ్ రివిజన్ అనేది మనకు 2007లో స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో ఒక 5% మాత్రము కొన్ని ప్రొసీజర్స్ కు రివిజన్ జరిగింది. మిగతా గత 18 సంవత్సరాలుగా ఎటువంటి రివిజన్ లేదు. కానీ ఇన్ఫ్లేషన్ మాత్రం చాలా పెరిగిపోయింది. సో కానీ అదే ప్యాకేజెస్ కు మేము ఇప్పుడు చేయడం అనేది చాలా కష్టకరంగా ఉన్నది. పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయాలంటే అదే ప్యాకేజ్ లో చాలా కష్టంగా ఉన్నది. అందువల్ల అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పెద్ద సిటీలు కానీ రెఫర్ చేయవలసి వస్తుంది. సో ఈ ప్యాకేజ్ రివిజన్స్ అనేది చాలా ముఖ్యంగా కావాలి. బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్, ఈ ఒక్కసారి కాదు, ప్రతిసారి ఎవ్రీ 2 ఇయర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే ఈ రివిజన్ పే రివిజన్స్ పెట్టేసి మీరు ప్యాకేజ్ రివిజన్ చేస్తుంటారు, అదేవిధంగా మాకు కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కూడా ప్యాకేజ్ రివిజన్స్ కావాలని కోరుతున్నాము. మరి ముఖ్యంగా మాలాంటి చిన్న హాస్పిటల్స్ కనుక ఈ సఫర్ అయితే కనుక, ఫైనాన్షియల్ బడ్జెట్ వల్ల సఫర్ అయితే కనుక, అంటే కార్పొరేట్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతే కనుక చాలా కష్టము. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఈ మధ్య డాక్టర్స్ ఓనర్షిప్ నుంచి ఈ ఫారిన్ స్టేక్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. మీరు తీసుకోండి, ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా, అపోలో కానీ, కిమ్స్ కానీ, మ్యాక్స్ క్యూర్ కానీ, మీరు దేశవ్యాప్తంగా ఏ హాస్పిటల్ తీసుకున్నా కూడా చాలా హాస్పిటల్స్ ఫారిన్ స్టేక్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ అనేది పోయి అది ఎలాగో ఇప్పుడు చెడిపోతున్నది. పూర్తిగా 100% డ్యామేజ్ అయిపోయి ఓన్లీ బిజినెస్ మోడల్లోకి మారిపోయే అవకాశం ఉంది. పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు మధ్య తరగతి మరియు బిలో మధ్య తరగతి వర్గాలకు ఈ వైద్యం అందడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి, బట్ అవి కూడా చాలా ఓవర్ బర్డెన్ అనే వర్క్ చేస్తున్నాయి. దాంతోపాటు మేము కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్యము చాలా మందికి, నిమ్న వర్గాల వారికి చాలా మందికి వాళ్ళ డోర్ డెలివరీ లాగా అందుతుంది అనమాట. ఎప్పుడైతే మా మీడియం సైజ్ స్మాల్ హాస్పిటల్స్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు వైద్యం అందక చాలా ఘోరమైన పరిస్థితి తీసుకోవాల్సి వస్తుంది. గత 3 వారాల ముందు ఒక మీటింగ్ లో మన హెల్త్ మినిస్టర్ గారు మరియు మన జయప్రకాష్ నారాయణ గారు కూడా చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు ఇదని. మన ఇండియాలో ఉన్న వైద్యం ఎంత తొందరగా, ఎంత బాగా చేస్తున్నారో అనేది ఇన్ కంపారిజన్ విత్ అమెరికా, లండన్, జర్మనీతో పోల్చి వారే స్టేజ్ మీద, ఒక పబ్లిక్ స్టేజ్ మీద జయప్రకాష్ నారాయణ గారు, మన హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. మన ఇండియన్స్ హెల్త్ సిస్టమ్ ఎంత బాగా ఉంటదనే స్వయాన వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. మరి అటువంటి హెల్త్ సిస్టమ్ ని మనం కనుక నిర్వీర్యం చేసుకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్ లో అనిపిస్తుంది. సో ప్యాకేజ్ రివిజన్స్ అనేది చాలా మస్ట్. ఎవరీ ఇయర్ కానీ, ఎవరీ 2 ఇయర్స్ కానీ మీరు ఏ విధంగా అయితే ఎంప్లాయీస్ కు ప్యాకేజ్ పే రివిజన్ కమిషన్ వేస్తారో అదే విధంగా ఇది కూడా పే రివిజన్ వేస్తే మంచిది, ప్యాకేజ్ రివిజన్ చేస్తే బాగుంటుంది. రెండవది, ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంలో డాక్టర్ల పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది.
ఎందుకంటే గవర్నమెంట్ చాలా స్కీమ్స్, కొన్ని వందల స్కీమ్స్ ఇంతవరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కీమ్స్ లో వచ్చాయి పోయాయి. కానీ ఇంత సక్సెస్ఫుల్ గా డైరెక్ట్ గా ఫలితాలు పేషెంట్ కు అందే ప్రోగ్రామ్ అనేది నేను అనుకోవడం దేశవ్యాప్తంగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇది. ఇటువంటి ప్రోగ్రామ్ లో ముఖ్య పాత్రలైన డాక్టర్లకు అసలు ఒక వర్డ్ లేకుండా అయిపోయింది అనమాట. ఇది ఎన్టీఆర్ వైద్య సేవ అనేది వన్ వే కమ్యూనికేషన్ లాగా అయిపోయింది. ట్రస్ట్ పేషెంట్లు తప్పితే ఈ కష్టపడి ఈ సర్వీస్ చేస్తున్న డాక్టర్లు మాట్లాడడానికి ఒక్క పదం కూడా ఎవరితో మాట్లాడాలన్నా కూడా తెలియని పరిస్థితి అయిపోతుంది. మీరు ఇప్పటికిప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఫోన్ చేసి 10 నెంబర్లు ఉంటాయి, ఫోన్ చేయండి, అది ఎత్తడము చాలా గగనంగా ఉంటుంది. ఈ ప్రతి సమస్యకు సమాధానం చెప్పే వాళ్ళు ట్రస్ట్ లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది మా ముఖ్యమైన కారణం. అసలు ఇంత కష్టపడి ప్రోగ్రామ్ రన్ చేస్తున్న డాక్టర్లకు మాట్లాడడానికి, వాళ్ళ డౌట్స్ తీర్చడానికి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ఇది పూర్తిగా వన్ వే కమ్యూనికేషన్. ఎంఓలో చెప్పినట్టుగా దీంట్లో ఎక్కడా లేదనమాట. ఇది 100% వన్ సైడెడ్ కమ్యూనికేషన్ అయిపోయింది. ఏ ప్రోగ్రామ్ ఏం చేయాలన్నా కూడా జనరల్ గా 2 sides కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఓన్లీ వన్ సైడ్ కమ్యూనికేషన్. ఈ ముఖ్య పాత్ర పోషిస్తున్న డాక్టర్లకు అసలు ఏం చేయాలని కూడా అర్థం కాని పరిస్థితి. ఏదైనా కేసు పరంగా డౌట్స్ వచ్చినప్పుడు కానీ, క్లెయిమ్స్ పరంగా డౌట్స్ వచ్చినప్పుడు కానీ చాలా కష్టంగా ఉంది. మరీ ముఖ్యంగా గత సంవత్సర కాలంలో జరుగుతున్నది ఏంటంటే, అసలు క్లెయిమ్స్ అనేది ఎవ్రీ డే మేము చేస్తుంటాము. ఎవ్రీ డే ఒక 10 ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో కేసు అడ్మిట్ అయినప్పటి నుంచి ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్లెయిమ్ పోవడానికి దాదాపు ఒక 15 స్టేజెస్ ఉంటాయి. 15 స్టేజ్ లో ఎవ్రీ డే అంటే ఇంకో కొన్ని కేసులు మూవ్ అవుతూనే ఉంటాయి. ఒక రోజు కొన్ని స్టక్ అయిపోతే ఇంకో రోజు కొన్ని మూవ్ అవుతుంటాయి. కానీ గత సంవత్సర కాలంగా క్లెయిమ్ CEO అప్రూవ్డ్ అనే కేసుల్లోకి ఫైనల్ స్టేజ్ కి వచ్చే కేసులు 10% కూడా లేవు. ఎక్కడో ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. ఇది ఒకటి. తర్వాత యూనివర్సల్ హెల్త్ ప్యాకేజ్, ముఖ్య పాత్ర పోషిస్తున్న డాక్టర్లకు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మారుస్తామంటున్నారు, మంచిదే. కానీ ఎక్కడ డాక్టర్ల యొక్క పాత్ర దీంట్లో నిర్దిష్టంగా ఎవరు చెప్పలేదు. మమ్మల్ని ఇంతవరకు కూడా డాక్టర్లను పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. వాళ్ళే ఈ స్కీమ్స్ అనేవి పెట్టుకుంటున్నారు. ఇందులో స్కీమ్ లో ముఖ్య పాత్ర పోషించాల్సింది మేము, ప్రభుత్వానికి పేషెంట్లకు ముఖ్య పాత్ర పోషించాల్సింది మేము. కానీ ఎక్కడా మాకు మమ్మల్ని పిలిచి ఒక్క మాట కూడా మాట్లాడిన ఇది లేదన్నమాట. దాని తర్వాత పెండింగ్ బకాయిలు. గత 3 సంవత్సరాలుగా మేము చాలా సఫర్ అవుతున్నాం. 2023 నుంచి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా 2023 నుంచి మాకు బకాయిలు పెరుగుతూ వస్తున్నాయి. ఆ బకాయిలు ఇప్పుడు చాలా పేరుకపోయి ఆల్మోస్ట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2700 కోట్లు అంటున్నారు. కానీ యాక్చువల్ గా ఫిగర్ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. ఎందుకంటే క్లెయిమ్ ఫైనల్ స్టేజ్ కి పోయే కేసులు కూడా చాలా తక్కువ అయిపోయినాయి కాబట్టి ఫిగర్ చూస్తే ఇంకా ఎక్కువనే ఉండే అవకాశం ఉంది. మన నంద్యాల జిల్లాలో ఒక్కటి చూస్తే కూడా 100 నుంచి 150 కోట్ల బకాయిలు ఉండే అవకాశం ఉంది. ఈ బకాయిలు కనుక సక్రమంగా మనకు చెల్లిస్తుంటే కనుక మనం హాస్పిటల్స్ కూడా అభివృద్ధి చెందడానికి, ఎంప్లాయీస్ ని బాగా చూసుకోవడానికి, వాళ్ళ శాలరీస్ పరంగా కానీ, తర్వాత ఎక్విప్మెంట్ కూడా కొత్త ఎక్విప్మెంట్ తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్స్ కు, నగరాలకు ధీటుగా మనం కూడా వైద్యం చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ప్యాకేజ్ లేకపోతే కనుక చాలా కష్టంగా మేము హాస్పిటల్ నడుపుతున్నాము. చిన్న కేసులు మాత్రమే చేయగలుగుతున్నాము. కష్టమైన కేసులు చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఎక్విప్మెంట్ కొనే పరిస్థితులు లేవు. కాబట్టి బకాయిలు ఖచ్చితంగా ప్రతి నెల ఒక నిర్దిష్ట సమయంలో మాకు ఇవ్వగలిగితే కనుక మేము కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తుంటాము. హాస్పిటల్స్ కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అని కోరుతున్నాము. తర్వాత మా స్మాల్ హాస్పిటల్స్ కూడా చాలా మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. మీరు పెద్ద కంపెనీలను మాత్రమే చూస్తున్నారు, కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా మా లాంటి హాస్పిటల్స్, ఈ చిన్న ఊర్లలో ఉన్న హాస్పిటల్స్ ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అనే దాన్ని మర్చిపోతున్నారు అందరూ. మేము మా చిన్న హాస్పిటల్ దగ్గర ప్రత్యక్షంగా 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటాము. పరోక్షంగా మరో 50 మంది నుంచి 100 మంది మా చుట్టుపక్కల హాస్పిటల్ వల్ల బెనిఫిట్ పొందే వాళ్ళు ఉంటారు. ఈ రెండింటిని కూడా గవర్నమెంట్ మీద ప్రెజర్ లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ నుంచి మేము తప్పిస్తున్నాం. కానీ ఏదైతే కార్పొరేట్స్ అండ్ పెద్ద కంపెనీలు కానీ ప్రభుత్వము గుర్తిస్తుంది, కానీ మా లాంటి హాస్పిటల్స్ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తున్న మా లాంటి చిన్న హాస్పిటల్స్ ప్రభుత్వం ఎక్కడ గుర్తించిన పాపన పోలేదు. ఇవన్నీ గుర్తించి మాకు తోడుగా అండగా నిలిచి ప్రభుత్వము మా బకాయిలు సరైన సమయంలో రిలీజ్ చేసి, తర్వాత ప్యాకేజ్ రివిజన్ చేసి, యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా పాత్ర పోషించే విధంగా చేసి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎస్పెషల్లీ మా లాంటి మిడిల్ క్లాస్ హాస్పిటల్స్ మరియు పబ్లిక్ ను, పూర్ మరియు బిలో పవర్టీ లైన్ పబ్లిక్ ను కాపాడవలసిందిగా మనవి చేస్తున్నాం. నమస్కారం.